ఏం థంబ్నెయిల్స్ రావి చిచి వ్యూస్ కోసం చెత్త చెత్త వార్తలు చేస్తూ హైప్ చేస్తున్నారు. జర్నలిజం చచ్చిపోయింది బ్రో. అసలు వీడియో అంటేనే ఫేకు, మీడియా అంటేనే ఫేకు. తొక్కలో న్యూస్ ఛానల్స్ న్యూస్ ఇవ్వమంటే న్యూసెన్స్ ఇస్తున్నారేంటి మావా? ఈ వార్తా ఛానళ్ళ కంటే ఆ యూట్యూబర్లే నయం కదా, మంచి మంచి కంటెంట్లు ఇస్తున్నారు. న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలు బోరింగ్ ఉంటాయి బ్రో. ఇలా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు జర్నలిజం విలువల గురించి తెగ ట్రోలింగ్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు యల్దా హకీం గురించి చెప్తాను. ఆమె గురించి విన్న తర్వాత అసలు జర్నలిజం అంటే ఏంటో మీరే చెప్పండి. నిజమే, వార్తా ఛానళ్ళు పోటీ ప్రపంచంలో పడిపోయి అక్కడ నిలబడ్డానికి కొంత చెత్త కంటెంట్ కూడా పబ్లిష్ చేస్తున్నాయి. కానీ అంత మాత్రాన ఓ జర్నలిస్ట్ కంటే ఎవరో యూట్యూబర్స్ ఎక్కువ అని అంత ఈజీగా జర్నలిజాన్ని కించపరచడం కరెక్ట్ కాదని యల్దా నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మంత్రులను ఆమె అడిగిన ఒక్కొక్క ప్రశ్న ప్రశంసల వర్షాన్ని కురిపిస్తుంది. ఇప్పుడు మన ఇండియన్స్ అయితే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆమెకు గుడి కట్టినా తక్కువే అంటున్నారు. ఎందుకంటే నిజంగా విలువలు తెలిసిన ఏ జర్నలిస్ట్ అయినా సరే మీరు అనుకున్నట్టుగా ఎంటర్టైనింగ్గా ఇంటర్వ్యూలు చేయరు, వాస్తవాన్ని బయటకు రాబెట్టేందుకే ప్రయత్నిస్తారు. కానీ అక్కడ కాస్త తెలివి వాడి స్పాంటేనియస్గా ఎత్తుగడలు వేసే చతురత ఆ ఇంటర్వ్యూని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అందులో యల్దా హకీం తెలివి వేరే లెవెల్ అని చెప్పాలి. ఆమె ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా నిమ్మలంగా, నిదానంగా, మర్యాదగా ప్రశ్నలు అడిగి పాకిస్తాన్ మంత్రులను ముచ్చమటలు పట్టించింది. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు ఈమె ఎవరని తెగ సెర్చ్ చేసేస్తోంది. యల్దా హకీం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అయిన అత్తవుల్లా తరౌర్ ఎన్నో ఇంటర్వ్యూ చేసింది. ఆయన ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ పైన దుమ్మెత్తిపోశారు. ఇండియా మా దేశ పౌరులను చంపేస్తోంది, ఇండియానే ఉగ్రవాదులతో చేతులు కలిపింది అని ఉల్టా ఆరోపణలు చేస్తూ మేం చాలా అమాయకులం అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన వాకుడుకు బ్రేక్ వేస్తూ అసలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఎందుకు ఇస్తుంది అని నిలదీశారు యల్దా. దానికి కనీసం ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వలే ఆయన. మా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలే లేవు అని గట్టిగా చెప్పారు తరుణ్. అప్పుడు యల్దా చాలా సాఫ్ట్గా, చాలా జెంటిల్గా, ఇంటెలిజెంట్గా, ఏంటి సార్ మీ దేశంలో ఉగ్రవాద సంస్థలు లేవా? నిజంగా లేవా? మీ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నా షోలోనే 2 వారాల క్రితం ఒప్పుకున్నారే, మీరు ఉగ్రవాదులకు స్థావరాలు కల్పిస్తున్నామని చెప్పారే, మరి మీరేంటి టెర్రరిజానికి మాకు సంబంధం లేదంటారు అని గుర్తు చేశారు. అంతే, పాక్ మంత్రికి ఊపిరాడనంత పనైంది, ముచ్చమటలు పట్టేశాయి. తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడారనుకోండి, కానీ ప్రపంచానికి వాళ్ళు చెప్పేది అబద్ధం అని ఇట్టే తెలిసిపోయింది ఆ సెకండ్లో. అంతేకాదు, ఇండియా మీపై దాడి చేయలేదు కదా, మీ దేశంలో ఉంటున్న టెర్రరిస్టులను అటాక్ చేసింది కదా అని ఇండియా చేసింది న్యాయమైన పనే అని ఆ మంత్రికి సూటిగా చెప్పారు యల్దా. దీంతో ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ అయిపోయింది. యల్దా టైమింగ్కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంతకీ ఇంత గట్స్ ఉన్న యల్దా హకీం ఎవరు? యల్దా హకీం ఒక జర్నలిస్ట్. యల్దా హకీం 1983లో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జన్మించారు. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులు మీకు తెలిసే ఉంటాయి. ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళడం కాదు, బయట తిరగడం కూడా నేరం అనుకునే తాలిబాన్ల సంఖ్యలలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి అక్కడ. ఆమె చిన్నప్పుడు రష్యా ఆఫ్ఘాన్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆమె కుటుంబం అంతా యుద్ధ భీకర పరిస్థితుల నుంచి పారిపోవాల్సి వచ్చింది. మొదట పాకిస్తాన్కు, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు శరణు వేడుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. చివరగా ఆమె కుటుంబం సిడ్నీలో స్థిరపడింది. అలా భయంగా పారిపోతూ బాల్యాన్ని గడిపింది యల్దా. ఈ పరిస్థితులను మార్చాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఎవ్వడికి భయపడకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగింది యల్దా. ఆమె మాక్వరీ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లలో విద్యను అభ్యసించింది. జర్నలిజం పైన ఆమెకు బాల్యం నుంచే ఆసక్తి ఉండటంతో ఆ దిశగా కెరీర్ను ప్రారంభించాలనుకుంది. ప్రపంచ రాజకీయాలపైన మంచి పట్టు సాధించింది. గుండె నిండా ధైర్యం ఉంది. దీంతో మెల్లిగా ఆస్ట్రేలియాలో మీడియా రంగంలోకి ప్రవేశించింది. యల్దా హకీం అనేక అంతర్జాతీయ వార్తా సంస్థల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె స్కై న్యూస్లో ప్రతి వారం రాత్రి 9 గంటలకు ది వరల్డ్ విత్ యల్దా హకీం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2023లో స్కై హైలో చేరడానికంటే ముందు ఆమె BBC న్యూస్ ఛానల్కు ముఖ్య ప్రెజెంటర్గా ఉండేవారు. అంతేకాకుండా BBC వరల్డ్ న్యూస్లో ఇంపాక్ట్ విత్ యల్దా హకీం అనే కార్యక్రమాన్ని కూడా చేశారు. ఆమె ప్రపంచంలోని ప్రమాదకరమైన ప్రాంతాలైన ఇజ్రాయెల్, గాజా, ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్,
డార్పర్ వంటి చోట్ల లైవ్ రిపోర్టింగ్ చేశారు. అంటే యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ రిపోర్టింగ్ చేసి వార్తలు అందించారు. ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడు వాల్దిమిర్ జెలెన్స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, బిల్ క్లింటన్, జస్టిస్ ట్రూడో, షేక్ హసీనా, జోకో విడోడో, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ లాంటి ప్రపంచ నాయకులను ఇంటర్వ్యూ చేశారు. ఆమె చాలా లోతైన పరిశోధనాత్మకమైన జర్నలిజం చేశారు. ఇరాక్లోని ఇస్లామిక్ స్టేట్ నుంచి యోమెన్లోని మానవ అక్రమ రవాణా, అమెరికా ఎన్నికల్లో జోక్యం వంటి తీవ్రమైన విషయాలపైన కూడా ఆమె డాక్యుమెంటరీస్ తీశారు. ఆమె ఆఫ్ఘనిస్తాన్లోని బాలికల విద్యకు సాయం చేయడానికి స్కాలర్షిప్ల ద్వారా యల్దా హకీం అనే ఫౌండేషన్ను స్థాపించారు. తన బాల్యాన్ని బాధతో నింపేసిన తన స్వదేశంలో ఎవరూ తనలాగా బాధపడకూడదని ఆఫ్ఘనిస్తాన్లో బాలికల కోసం ఆమె చేస్తున్న ఈ కృషి నిజంగా అభినందించదగింది. ఆమె ఒక బలమైన శక్తి, నిజమైన జర్నలిజాన్ని బతికిస్తూ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వారిలో ఒకరు.